లైఫ్లో ఫస్ట్ టైం చూశాను పాండా నేను. ది రియల్ పెంగ్విన్స్, వైట్ లిప్డ్ పిట్ వైపర్. అక్కడ చూడండి వైట్ పైతాను, నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది 20 నుంచి 25 సంవత్సరాల వరకు బ్రతుకుతుందంట. బ్రతికితే ఒక్కరోజైనా నీలాగా బ్రతకాలరా. నా ఫ్రెండ్స్ మందు కొట్టినప్పుడు ఎలా కూర్చొని ఉంటారో అలాగే కూర్చొని ఉంది అది. అన్నయ్య నువ్వు ఇలా తినేసి పందిలాగా ఊరిపోతే ఎలా రా చెప్పు. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా నేషనల్ జూలాజికల్ పార్క్ నెగారా. సో ప్రజెంట్ వచ్చేసి మనము నెగారా జూలాజికల్ పార్క్లో ఉన్నాము. పార్ట్ 1 ఎవరైనా కనుక మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. సో మలేషియా జూలాజికల్ పార్క్లో బ్లాక్ ప్యాంథర్ అవన్నీ కూడా నేను పార్ట్ 1లో పెట్టాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి పార్ట్ 2 కంటిన్యూషన్ ఆ వీడియోకి. ఆ వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉండడం వల్ల దాన్ని కట్ చేసి అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ ఇది సెకండ్ పార్ట్గా చేస్తున్నాను. సో తప్పకుండా చూడండి. పార్ట్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. చీతాస్, టైగర్స్, వైట్ లైన్, తర్వాత వైట్ టైగర్ అన్నీ కూడా అదే పార్ట్లో ఉన్నాయి. ఇది వచ్చేసి పాండాస్ అవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాము. అదే పార్ట్గా కంటిన్యూషన్. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఎండ్ కార్డ్లో ఉంటుంది. ఈ జూలాజికల్ పార్క్కి ఎలా రావాలి, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది అంతా కూడా నేను ఈ వీడియో ఎండ్లోనే ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, దాదాపు దీన్ని మనం ఇండియాలో ఎక్కడా చూడము. దీన్ని వచ్చేసి యాంకోల క్యాటిల్ అని పిలుస్తారు. ఇది ఒక అడవి ఎద్దు జాతికి సంబంధించినటువంటి యానిమల్. ఇంచుమించు అదే జాతికి చెందింది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 20 years. బహుశా మనం ఇండియాలో ఎక్కడా కూడా దీన్ని అరుదుగా చూస్తాం, తక్కువగా. చూడండి, ఇప్పుడే మనం ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఎలిఫెంట్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇదిగోండి ఎలిఫెంట్స్ దగ్గరగా ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికాలో తప్ప మనం ఎలిఫెంట్స్ని అయితే ఎక్కడ చూడలేము. ఎందుకంటే ఇవి 2 కాంటినెంట్స్లోనే ఇవి సర్వైవ్ కాగలవు. ఆసియన్ ఎలిఫెంట్కి, ఆఫ్రికన్ ఎలిఫెంట్కి ఒక తేడా ఉంది. మేజర్ తేడా ఏంటంటే తొండం ఉంటుంది కదా, ఆ తొండంలో కన్నం ఉంటుంది కదా. ఆఫ్రికన్ ఎలిఫెంట్కి ఒక కన్నం ఉంటుంది, మన ఏషియన్ ఎలిఫెంట్స్కి 2 కన్నాలు అయితే ఉంటాయి. దీన్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు, ఆఫ్రికా ఎలిఫెంటా లేకపోతే ఆసియా ఎలిఫెంట్ అనేది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పిల్లర్స్ తోటి బార్కెట్స్ లాగా ఏర్పాటు చేసేస్తున్నారు. అవి ఎటువంటి పరిస్థితుల్లో అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చి మనుషుల మీద అటాక్ చేయలేని విధంగా అయితే పెట్టారు. ఫుల్ ప్రొటెక్షన్లో ఉంది. అలాగే లోపల కనుక మీరు చూస్తే మొత్తం ఐరన్ ఫెన్సింగ్ అయితే ఉంది. చూడండి లోపల ఏనుగులు నైట్ టైం బయట అవి విడిపించుకొని బయట రాకుండా. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కనపడుతుంది కదా, ఆ ఫౌంటైన్ వచ్చేసి ఎలిఫెంట్స్ స్నానం చేయడానికి. ఎలిఫెంట్స్ యాక్చువల్గా వాటికి చేతులు ఏమి ఉండవు కాబట్టి ఒకే ఒక తొండంతో అది ఆహారాన్ని సంపాదించుకోగలదు. అది 60 సంవత్సరాల వరకు సర్వైవ్ కాగలదు. రెండో విషయం ఏంటంటే దాని స్కిన్ ఉంది కదా, అది 3 centimeters వరకు మందం ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే అంత మందం ఉంటే కొన్ని మస్కిటోస్ అవి కొట్టలేమనుకుంటాం కదా, కానీ అడవుల్లో తిరిగేటువంటి కొన్ని రకాల మస్కిటోస్ ఆ స్కిన్ని దాటి కూడా కుట్టగలవంట. వాటికి అది ఉంటుంది కదా పిన్ తోటి అంత లోపలికి గుచ్చగలవంటవి. ఈ జూ పార్క్లో మనం రావాల్సిన మెయిన్ సెంటర్ ఇదే, జైంట్ పాండా. దీనికి సపరేట్గా టికెట్ ఉంటుంది. అలాగే మనం జూ పార్క్ ఎంట్రన్స్ టికెట్లోనే కలిపి టికెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక యానిమల్ కనపడుతుంది కదా, ఆ యానిమల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ యానిమల్. ఆ యానిమల్ నేమ్ పూమా. యాక్చువల్గా మన షూస్ పైన, టీషర్ట్స్ పైన మనం పూమా అని లోగో చూస్తూ ఉంటాం కదా, ఈ లోగో కింద ఉంటుంది కదా, ఆ లోగో కింద ఉన్న యానిమలే ఇది. దీని పేరే పూమా. ఇది వచ్చేసి అమెరికన్ కాంటినెంట్లో సర్వైవ్ కాగలదు. చూడండి మొత్తం పడుకొని ఉంది. ఇది కూడా క్యాట్స్ సంబంధించినటువంటి జాతి. అండ్ ఇది 20 సంవత్సరాల వరకు సర్వైవ్ కాగలదు. కొద్దిసేపట్లో నేనైతే పాండాస్ని చూడబోతున్నాను. నేను పాండాస్ని ఇంతవరకు లైఫ్లో రియల్గా ఎప్పుడు చూడలేదు. నా లైఫ్లోనే ఫస్ట్ టైం పాండాస్ని అయితే చూడబోతున్నాను. నాకు పాండాస్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాండాస్ యొక్క పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉంటాను. అవి చేసి ఛాన్స్లన్నీ చూస్తూ ఉంటాను. సో నాకు స్ట్రెస్ రిలీఫ్ అయితే అదే. కాసేపట్లో వెళ్తున్నాం, ఇప్పుడు పక్కనే ఉంది. ఇది యాక్చువల్గా టికెట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా మనం సపరేట్గానే తీసుకోవచ్చు. నేను కలిపే తీసుకున్నాను. ఎంత పడింది ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను డీటెయిల్స్ అన్నీ. వెళ్తున్నాం పాండాస్ దగ్గరికి. ఇక్కడ పాండా వెళ్తున్న దారిలో మీకు క్యామెల్స్ కూడా కనపడతాయి. క్యామెల్స్ వచ్చేసి 40 నుంచి 50 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. ఇవి డెజర్ట్ అంటే అడారి ప్రాంతాల్లో ఎక్కువ సర్వైవ్ అవుతాయి. ఇదే పాండా కన్జర్వేషన్ సెంటరు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. సైలెంట్గా నేను చూపిస్తాను. మొత్తం పాండాస్ అన్ని లోపల సౌండ్స్ అవి చేయకూడదు. చూడండి, ఇదంతా కూడా పాండాకి సంబంధించినటువంటి ఆర్ట్స్. లోపలికి ఫుడ్ అది నాట్ అలౌడ్ అండి. ప్రతి మనిషికి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో మీకు ఇది ఒక మ్యాప్ కనపడుతుంది. పాండాస్ ఎక్కడెక్కడ ఏ కంట్రీస్లో సర్వైవ్ కాగలవని. నార్త్ అమెరికా, యూరప్ అండ్ ఆసియా, తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ మాత్రమే ఇవి సర్వైవ్ కాగలదు.
కేవలం మనిషికి 5 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. పాండాస్ ఏజ్ ఎలా రూపాంతరం చెందుతుంది 12 నెలలకు అనేది క్లియర్ కట్గా ఉంది. అక్కడ ఫస్ట్ చూసుకుంటే కనుక మీకు ఫస్ట్ మంత్కి 0.2 kgs మాత్రమే ఉంటుంది. 12 నెలలకు వచ్చేసి 38 కిలోస్ అవుతుంది. అది 38 కిలోస్ అయ్యి ఆ సైజుకి వస్తుంది. ఇప్పుడు ఆ పాండాస్ అన్ని కింద ఉన్నాయి, ఇప్పుడే చూసాను నేను. వెళ్దాం అక్కడికి. పాండాస్ని చూడడానికి మనమైతే ఇలా కిందకి దిగితే వాటి ఎన్క్లేవ్ ఉంటుంది. ఆ ఎన్క్లేవ్ లోపలికైతే మనల్ని అలో చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే పాండా ఎన్క్లేవ్ లోపలికి వచ్చేసాము. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి ఫుడ్ కానీ తర్వాత కెమెరాలు అలాంటివి ఏవి తీసుకురాకూడదు మరీ చెప్పారు. ఇక్కడ పడుకున్న సేద తీర్థం చూడండి. ఈ పాండా నేమ్ వచ్చేసి ఫెంగ్ ఈ. ఇది ఒక ఫీమేల్ పాండా. దీని డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆగస్టు 23, 2006. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఉలోంగ్, చైనా. అండ్ జెండర్ వచ్చేసి ఫీమేల్ అండి. ఇది ఈ మదర్ నేమ్ వచ్చేసి ఫీఫీ, ఫాదర్ నేమ్ వచ్చేసి వూ గ్యాంగ్. స్టాక్ బుక్ నెంబర్ వచ్చేసి 641. అండ్ హాబీస్ వచ్చేసి క్లైంబింగ్ ట్రీస్ అండ్ లేజింగ్ అరౌండ్. గోల్డెన్ మూమెంట్స్ వచ్చేసి చూజన్ యాజ్ వన్ ఆఫ్ ద ఐకాన్ ఆఫ్ ద బీజింగ్ ఒలింపిక్స్ 2008. అంత హిస్టరీ ఉంది ఈ పాండాకి. చూస్తున్నాం కదా ఈ పెద్ద పాండా. ఈ పెద్ద పాండా పేరు వచ్చేసి ఫూ వా. ఇది కూడా ఆగస్టు 23వ తేదీ 2006వ సంవత్సరంలో పుట్టింది, ఒలాంగ్, చైనాలో. ఇది జెండర్ వచ్చేసి మేల్. మదర్ నేమ్ వచ్చేసి లాంగ్ క్సిన్, ఫాదర్ నేమ్ వచ్చేసి లులు. స్టాక్ బుక్ నెంబర్ వచ్చేసి 639. పర్సనాలిటీ ఫ్రెండ్లీ అండ్ ఒబీడియంట్. ఇది అలర్ చేయదంట, చాలా మంచి పాండా అంట. అండ్ గోల్డెన్ మూమెంట్స్ వచ్చేసి చూజన్ యాజ్ వన్ ఆఫ్ ద ఐకాన్స్ ఆఫ్ ద బీజింగ్ ఒలింపిక్స్ 2008. ఇది కూడా దగ్గర కూడా పడుకొని ఉంది పాండా. నా లైఫ్లో నేను ఈ పాండాని ఇంత క్లోజ్గా చూస్తానని అసలు అనుకోలేదు. చూడండి, అసలు లైఫ్లో ఫస్ట్ టైం చూశాను పాండా నేను. నా ఎగ్జైట్మెంట్ అయితే అసలు అంతా ఇంత లేదు. ఫుల్ హ్యాపీ. నేను ఇంతవరకు వీడియోస్లోనూ రీల్స్లోనూ పాండాస్ని చూడడం తప్పితే లైవ్లో ఓపెన్గా ఇదే చూడడం నేను పాండాని. అసలు మామూలు హ్యాపీనెస్ కాదు. కింద ఇంకొక పాండా పడుకుని చూడండి, అది ఫీమేల్ పాండా. ఎలా పడుకొని నిద్రపోతా ఉందో చూడండి. అసలు దానికి స్పృహ కూడా లేదు. జనాలు వచ్చి వెళ్తుంటే బొక్కలు అనుకుని పడుకొని నిద్రపోతుంది అది. ఈ పాండాలకి ఏర్పాటు చేసిన ఎన్క్లేవ్ అయితే చాలా బాగుందండి. మొత్తం ఫుల్ సెంటర్ ఏసీ. హాల్ ఇంత పెద్దగా ఉన్నా సరే మొత్తం ఏసీ సరిపోయేట్టుగా పెట్టారు వాటికి. అక్కడ దానిపైన పడుకొని నిద్రపోతా ఉంది చూడండి. అది జనరల్గా పాండాస్ అన్నీ కూడా 2 రకాల కలర్తో ఉంటాయి. బాడీ మొత్తం తెల్లగా ఉంటుంది, అలాగే కాళ్ళు చేతులు నల్లగా ఉంటాయి, తర్వాత కళ్ళ కింద కూడా నల్లగా ఉంటుంది. ఇలా ఎందుకు ఇది కలర్గా ఉంది అంటే దీని వెనకాల ఒక టిబెట్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే పూర్వం పాండాలన్నీ కూడా చాలా తెల్లగా ఉండేటివి ఉంటాయి. టిబెటియన్స్ ఉన్న కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పెద్ద పాండాకి చిన్న బేబీ పాండా ఒకటి ఉండేదంట. టిబెట్లో ఒక అమ్మాయి, షెఫర్డస్ అనే అమ్మాయి, ఆ చిన్న బేబీ పాండాతో ఫ్రెండ్షిప్ చేసేదంట. వాళ్ళిద్దరూ ఒకరోజు మంచు పర్వతాల్లో తిరుగుతున్నప్పుడు మంచు చిరుత వచ్చేసి ఆ బేబీ పాండా మీద అటాక్ చేయబోతే ఆ అమ్మాయి వెళ్ళి కాపాడిందంట. సో కాపాడితే ఆ బేబీ పాండా మాత్రం ఎస్కేప్ అయిందంట. పాపం ఆ అమ్మాయి మాత్రం ఆ చిరుత చేతిలో చనిపోయిందంట. అప్పుడు వచ్చి ఆ పెద్ద పాండా ఏదైతే ఉంటుందో ఆ పాండా మొత్తం ఆ అమ్మాయికి ఫ్యూనరీలు అయితే కండక్ట్ చేసి ఆ బూడిదతోటి కాళ్ళకి చేతులకి తర్వాత కళ్ళకి రాసుకొని ఏడ్చిందంట. దానికి కారణంగా ఆ కాళ్ళు చేతులు మాత్రం నల్లగైపోయాయి, తర్వాత కళ్ళ కింద నల్లగైపోయింది అని చెప్పి ఒక టిబెట్ స్టోరీ. సో ఇది పాండా ఇంత డ్యూయల్ కలర్లో ఎందుకుంది అనేది. ఈ పాండా కన్సర్వేషన్ సెంటర్లో ఒక స్టోర్ కూడా ఉంది. ఈ స్టోర్లో మొత్తం పాండా ఇవి ఉన్నాయి కదా, టెడ్డీ బేర్స్, అవి అమ్ముతున్నారు. ఎవరికైనా సరే ఇటు వచ్చినప్పుడు మీకు ఏదైనా కావాలనిపిస్తే మాత్రం తీసుకోండి, బాగానే ఉన్నాయి. పాండా ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఎవరు వచ్చినా అసలు మిస్ అవ్వద్దు. వాటిని లైవ్లో చూస్తే మాత్రం అసలు అదొక డిఫరెంట్ ఫీలింగ్. అసలు ఇంత ఉంది. పాండా సెంటర్కి ఆపోజిట్లోనే ఒరంగుటాన్స్ ఉంటాయి. ఈ ఏప్ సెంటర్ చూడండి, అసలు మొత్తం ద రియల్ ఒరంగుటాన్స్. ఆ పైన అది బుద్ధిగా పడుకుని ఉంది, అది కొంచెం ఏజ్డ్. కిందది కొంచెం యంగ్స్టర్, బాగా యాక్టివ్గా తిరుగుతుంది. అది అటు ఇటు గంతులేస్తుంది. చూడండి, ఒక చింపాంజీ ఉంది, మొత్తం ఇది అనుభవించే రాజా. కాలు మీద కాలు వేసుకొని దర్జాగా రాయల్గా పడుకున్నది. అది దానికి లోకంతో పని లేదు, ఏ దిగులు లేదు. అది బ్రతికితే ఒక్కరోజైనా నీలాగా బ్రతకాలరా. ఏం లైఫ్ రా నీది. బాబు గారు ఇక్కడ ఒకరే కాదు, ఇక్కడ చూడండి మొత్తం దాని ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది. అక్కడ కూర్చొని ఉంది. అండ్ అక్కడ చూడండి, అక్కడ ఇంకోటి కూర్చొని ఉంది. మొత్తం చింపాంజీ ఫ్యామిలీ ఇక్కడ మొత్తం. అక్కడ ఒక చింపాంజీ కూర్చొని చూడండి. నా ఫ్రెండ్స్ మందు కొట్టినప్పుడు ఎలా కూర్చొని ఉంటారో అలాగే కూర్చొని ఉంది అది. ఇది ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు.
పాండా సెంటర్ ఉంది కదా, పాండా సెంటర్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడే తినేసాం మేము. ఆల్మోస్ట్ మా ఇద్దరికి కలిపి 30 రింగిట్స్ పైన అయింది, అంటే ఇంచుమించు 500 రూపీస్ పైన అయింది. పక్కన చూస్తే మీకు జిరాఫీలు ఉన్నాయి. ఇక్కడ జిరాఫీలు బేబీస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 ఉన్నాయి చూడండి. అక్కడ ఒక పెద్ద జిరాఫీ ఉంది అండ్ ఇక్కడ 2 చిన్న జిరాఫీలు ఉన్నాయి. జిరాఫీ పిల్లల పక్కనే ఇక్కడ ఒక ఆస్ట్రిచ్ బర్డ్ ఉంది చూడండి. మనల్ని చూస్తుంది అప్పటి నుంచి అటువైపు. అక్కడ కొన్ని జిరాఫీలు మేస్తా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో ఒక కొండ ఉంది చూడండి, అసలు ఎంత బాగుందో. మొత్తం ఇదొక ఐలాండ్ లాగా ఉంది. ఐలాండ్లో ఉన్న పార్కులకి మనము యానిమల్స్ని చూడడానికి వచ్చినట్టుంది. మొత్తం 3 రైనోసార్స్లు అయితే ఉన్నాయి. అక్కడ ఒకటి అండ్ ఇక్కడ 2 పడుకొని ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి, చెట్టుతోనే ఒక ఆర్చ్ లాగా వచ్చింది. ఇది న్యాచురల్గా వచ్చిందా లేకపోతే ఆర్టిఫిషియల్గా పెట్టారనేది అర్థం కావట్లేదు. అసలు కనిపెట్టలేము, నిజంగా అలా ఉంది. ఇక్కడ చూడండి, ద రింబా రెప్టిలియన్ ఉంది. పాములు, తాబేళ్ళు, కప్పలు, బల్లులు అన్నీ ఉండేది మొత్తం ఇందులోనే. ఇప్పుడు దీని లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక పాము ఉంది చూడండి, ఇది మ్యాంగ్రోవ్ స్నేక్. అలాగే రాత్రిపూట ఇది చాలా క్లియర్గా చూడగలదంట. 12 సంవత్సరాలు బ్రతుకుతుందంట ఇది కుడితే కనుక, ఇది కరిస్తే కనుక దీని కాటుకి స్కిన్ మొత్తం పాడైపోద్దంట. అలాగే లైఫ్ కూడా థ్రెట్ అవ్వచ్చండి ఒక్కొక్కసారి. ఇక్కడ చూడండి, ఒక పాము చాలా బ్లూ కలర్లో ఉంది కదా, ఇది వైట్ లిప్డ్ పిట్ వైపర్. చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం బ్లూ కలర్లో ఉంది పాము అయితే. అమ్మ, ఇది ఎల్లో అనకొండ ఫ్రమ్ అమెజాన్. మీరు చూస్తున్నారు కదా, ఎల్లో అనకొండ ఫ్రమ్ అమెజాన్ ఫారెస్ట్. చూడండి ఎంత ఉంది తెలుసా, ఇది ఆల్మోస్ట్ 7 ఫీట్స్ ఉంది, ఈ సైజు ఉంది. అక్కడ చూడండి వైట్ పైథాన్, నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది 20 నుంచి 25 సంవత్సరాల వరకు బ్రతుకుతుందంట. చూడండి వైట్ కలర్ పైథాన్. అబ్బా ఎంత ఉందిరా నాయన. ఆల్బినో రెటిక్యులేటెడ్ పైథాన్, మామూలు పైథానే అది. కాకపోతే ఏంటంటే దానికి స్కిన్ అలా అయిపోయింది మొత్తం వైట్ కలర్లో. హియర్ వి గో ద కింగ్ కోబ్రా. ఇక్కడ ఉంది చూడండి, పడుకొని ఉంది. అమ్మో, కలిసిపోయింది మొత్తం ఆ గడ్డిలోడు. ఇది వచ్చేసి క్లౌడెడ్ మానిటర్ లిజర్డ్. అక్కడ దాక్కొని ఉంది చూడండి. అది పైథాన్, కొండ చిల్లు. చాలా రకాల కొండ చిల్లులు ఉంటాయి. ఇది వచ్చేసి రిమెసివ్ పైథాన్, 10 ఫీట్స్ వరకు ఉంది అది లెంత్. ఉంది చూడండి, అది మోస్ట్ డేంజరస్ స్నేక్, పిట్ వైపర్. అది అప్రాక్సిమేట్గా 14 ఇయర్స్ వరకు బ్రతుకుతుంది. ఇక్కడ చూడండి వాటర్ లిజర్డ్ ఉంది, 25 ఇయర్స్ వరకు బ్రతకగలదు అది. అబ్బో తిరిగింది అబ్బా, ఫోటోకి పోజ్ చేస్తుంది అది. అక్కడ ఉంది చూడండి, అది బొమ్మ ముసలా నిజమైన ముసలా కనిపెట్టండి. నిజమైన ముసలే అండి, అది డ్వార్ఫ్ క్రొకడైల్ అని పిలుస్తారు. 75 ఇయర్స్ వరకు బ్రతకగలదు అది. అది ఆఫ్రికాలో దొరికే క్రొకడైల్. నా జీవితంలో ఇంత పెద్ద క్రొకడైల్ అయితే ఎప్పుడు చూడలేదు. 75 ఇయర్స్ వరకు బ్రతకగలదంట. ఒక మనిషిని కూడా ఈజీగా లేపేయగలుగుతుంది. చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ బేర్ ఉంది చూడండి, ఇంకోటి వస్తుంది దానికి తోడు బయటికి. అదిగో దీనికి దొరికితే మాత్రం కాయ కచోడియే. ఏమైంది బ్రో, పడిపోయా? అయిపోయిందా? 110 ఎకరాలా? మొత్తం తిరిగేసావుగా. నిన్నవాడు ఎదిగి వెళ్తాడు బ్రో. ఏ పాపనైనా అడుగు. ఇప్పుడు మనము పెంగ్విన్స్ ఉన్నాయి కదా, పెంగ్విన్స్ తర్వాత అక్వేరియం ఉంది, వాటిని చూడడానికి వెళ్తున్నాము. ఇలా ఉంది మొత్తం జూ. ఫుల్ సన్లైట్ అయితే వచ్చేసింది. చాలాసేపటి తర్వాత మన కంట్రీ యానిమల్ ఒకటి కనపడింది, ఇండియన్ గౌర్. బాహుబలిలో రానా దునపతితో యుద్ధం చేస్తాడు కదా, అది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యానిమల్స్ వచ్చేసి క్యాపిబరా అంట. ఇవి నార్త్ అమెరికాలో నివసించేటువంటి జంతువులు. వీటిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను లైఫ్లో. మొత్తం చెరుకులు గడ్డి ఊదేస్తున్నాయి. జూ మొత్తం తిరిగొచ్చిన మా పెద్దనయ్య గారు మాత్రం ఈ నీటిలో నుంచి లేట్లేదు. రే అన్నయ్య, ఒకసారి నోరు తెరిచి చూపించరా నీ దంత పంక్తి ఎలా ఉందో, మా వాళ్ళు కూడా చూస్తారు. అది చాలరా, ఆ మాత్రం చాలు. ఇగో ఇప్పుడు లేచింది హిప్పోపటమస్. ఒక పెద్ద సైజు పుచ్చకాయ ఒక్కొక్కసారి లేపేస్తుంది, అండ్ పెద్ద సైజు గుమ్మడికాయ కూడా ఒక్కొక్కసారి పెట్టేస్తుంది. మొత్తం పీసులు తినే ప్రసక్తే లేదు. మా పెద్దన్నయ్య ఆడు నేను ఇద్దరం ఒకే సైజులో ఉంటాం. ఎందుకంటే పక్కకే వచ్చాడు, గుర్తుపెట్టేసాడు నన్ను. అన్నయ్య నువ్వు ఇలా తినేసి పందిలాగా ఊరిపోతే ఎలా రా చెప్పు.
Great, great. బా దీనికైతే మాత్రం కమల్ ఎఫర్ట్ కాదు అది. వెనకాల చూసారు కదా, ఇది షో వచ్చేసి యాంఫీ థియేటర్ షో అని పిలుస్తారు. యానిమల్స్ తోటి, తర్వాత సీల్ తోటి రకరకాల షోస్ ఇది చేస్తారు. నిజంగా ఆశ్చర్యపోయాను. మనిషి కన్నా ఏం తక్కువ అసలు. అదే చాలా చాలా క్యూట్గా చెప్పిన మాట చెప్పిన శ్రద్ధగా ఉంది. ఇది రోజుకి వచ్చేసి 2 షోస్ ఉంటాయి. మార్నింగ్ 11 AM ఒక షో ఉంటుంది, అలాగే ఈవినింగ్ 3 PM ఒక షో మాత్రమే ఉంటుంది. సో మేము మిగతా యానిమల్స్ని చూసుకోవచ్చే లోపు ఇది కొంచెం షో జరిగిపోయింది. సో ఆడికి నేను మిగతాదంతా కూడా చూపించగలిగిన. గ్రేట్. జూ యాంఫీ థియేటర్ కదా, దీని కిందనే అక్వేరియం ఉంటుంది, అక్కడే పెంగ్విన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం. మొత్తం చేపలు, అసలు ఎంత పెద్ద పెద్ద చేపలు తెలుసా, సొరలే అన్నీ. అక్కడ వెళ్తుండే అదంతా కూడా షార్క్. ఇదిగో షార్క్, ది రియల్ పెంగ్విన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచు కొండల్లోనూ, మంచు పర్వతాల్లోనూ, తర్వాత అంటార్కిటికాలోనూ ఉంటాయి ఇవి. తర్వాత సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. కొంచెం ముందుకు అలా నడుచుకొని వస్తే మీకు ఇక్కడ ఇది ఉంటుంది, అక్వేరియము. ఇక్కడ బోర్డు కనపడుతుంది, అక్వేరియం ఎంట్రన్స్ అని. లోపలికి వెళ్దాం. అక్వేరియం లోపలైతే ఏదో అండర్ వాటర్ టన్నెల్ లాగా ఉంది. సముద్రం లోపల ఏదో నిధి నిక్షేపాలు దాచిపెట్టినట్టుంది. అక్వేరియం లోపలైతే ఇలా ఉంది, ఏదో సముద్రం లోపల ఉన్నటువంటి గుహ. అండ్ ఇక్కడ ఫిషెస్ అవి ఉన్నాయి, ఇదిగోండి ఫిషెస్. చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి లోపల. ఏంట్రా బుజ్జి, అరే చూడండి అసలు మొత్తం చేపలు. బా లోపల అయితే చేపలు భలే ఉన్నాయి. ఒరిజినల్ సీ అండర్ గ్రౌండ్ కలర్ అయితే ఉంది మొత్తం, అసలు బ్లూ. ఇది చూడండి ఎంత పెద్ద చేప దగ్గరకు. అమ్మా జూ పార్క్ అయిపోయిందిరా నాయన. అడ్రస్ ఉంది, ఎలా బుక్ చేసుకోవాలో చెప్పాల్సింది, డీటెయిల్డ్గా చెప్తా. సో ఇదే చాలా ఇంపార్టెంట్ పార్ట్ జూ పార్క్లో. ఎలా బుక్ చేసుకోవాలని చెప్తా. ఫస్ట్ బయటికి వెళ్ళాలి, ఫస్ట్ నేను కొంచెం వాటర్ తాగి నీట్గా డీటెయిల్డ్గా చెప్తా. ఇప్పుడే వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము దాహానికి తట్టుకోలేక. ఒక్కొక్కటి వచ్చి 4 రింగిట్స్, అంటే ఇంచుమించు మన కరెన్సీలో 70 రూపాయలు ఒక్కొక్కటి. వాటర్ మిలన్ జ్యూస్ ఇది బయటకు వచ్చిన తర్వాత మీరే తాగుతారు, ఆర్డర్ చేసుకుని మరీ తాగుతారు షూర్. ఎందుకంటే 110 ఎకరాలు నడిచాను నేను మొత్తం. అసలు డీటెయిల్స్ చెప్తాను చూడండి, ఇది ఎలా బుక్ చేసుకోవాలనేది. ఫస్ట్ నెగారా జూ అనేది 1 డే బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ నేను చెప్పాను, అక్కడ కొన్ని యాప్స్ కూడా పెట్టాను. సో నేను బుక్ చేసుకుంది వచ్చేసి క్లూక్లో బుక్ చేసుకున్నాను.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 1 డే బిఫోర్ బుక్ చేసుకోవాలి జూ. నేనైతే క్లూక్లో బుక్ చేసుకున్నాను. మలేషియన్ ఇమిగ్రెంట్కి ఒక రకమైన టికెట్ ప్రైస్ ఉంటుంది, నాన్ మలేషియన్ ఇమిగ్రెంట్కి ఒక రకమైన టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫారినర్ కాబట్టి, మనకు మలేషియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాదు కాబట్టి మనకి ఇది అప్రాక్సిమేట్గా 1300 రూపాయలు పడింది. ఆ పాండా కాన్వర్జేషన్ సెంటర్తో సహా. పాండా సెంటర్ ఉంది కదా, సో ఆ పాండా సెంటర్తో కలిపి మనకు 1300 రూపాయలు పడింది. ఇంత పెడుతున్నాము, సో ఇంకా అది కూడా ఎందుకు లేని చెప్పి నేను పాండాది కూడా కలిపి తీసుకున్నాను. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అది మిస్ అవ్వదు అసలు. ఆ పాండాని మాత్రం దగ్గర నుంచి చూసే ఎక్స్పీరియన్స్ అది. ఇక్కడికి రావడం చాలా ఈజీ. కాకపోతే సిటీ నుంచి ఇది 19 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో ఎట్లా రావాలనేది ఈజీగా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ వచ్చేసి పసర్సేని కదా. పసర్సేని అనేది రెడ్ కలర్ లైన్లో ఉంటుంది, ఎల్ఆర్టీ, రెడ్ కలర్ ఎల్ఆర్టీ. సో ఈ పసర్సేని నుంచి మీరు ట్రైన్ ఎక్కి టువర్డ్స్ వాంగ్సా మాజు అనేటువంటి మెట్రో స్టేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా మన స్టేషన్ నుంచి 11వ స్టేషన్ అనుకుంటా, 11వ స్టేషను ఆర్ 10వ స్టేషను. సో వాంగ్సా మాజు ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ వాంగ్సా మాజు అనే స్టేషన్ దగ్గర మన మెట్రో స్టేషన్ దిగాలి. ఎగ్జాక్ట్గా దాని కిందనే ఎల్ఆర్టీ బస్సు ఉంటుంది. ఆ ఎల్ఆర్టీ బస్సు ఎక్కితే 2.7 కిలోమీటర్స్లో మనకి ఈ నెగారా జూ అనేది ఉంటుంది. బస్ అతనికి చెప్తే కనుక అతనే దించుతాడు. 1.5 రింగెట్స్ అయితే తీసుకుంటారు. సో వెరీ ఈజీ, రెడ్ కలర్ లైన్లోనే వచ్చేసేయండి. దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ నేమ్ వచ్చేసి వాంగ్సా మాజు అనేటువంటి మెట్రో స్టేషన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. కానీ జూ పార్క్ అయితే వర్త్ మామూలుగా లేదు, మాటలతో చెప్పలేదు. నేను ఏ జూ పార్క్లో ఇంత ఎక్సైట్ అవ్వలేదు అసలు. సూపర్. నేను అసలు పాండాస్ని కానీ, ఆ బ్లాక్ ప్యాంథర్ కానీ, వైట్ టైగర్ని కానీ, లయన్స్ని కానీ, టైగర్స్ని కానీ అంత క్లోజ్లో నేను ఎప్పుడు చూడలేదు అసలు. చీతాస్ అయితే అమేజింగ్. చాలా యానిమల్స్ని నేను ఓపెన్లో దగ్గర 2 ఫీట్స్ డిస్టెన్స్లో చూసాను. అఫ్కోర్స్ దానికి సంబంధించినటువంటి ఇది ఒకటి ఉంటుంది, ఎన్క్లేవ్, అది దాటి మనం వెళ్ళలేము. కాకపోతే ఏంటంటే ఓపెన్గా ఉన్నాయి అన్ని యానిమల్స్. అది మలేషియా వచ్చే వాళ్ళకి, మలేషియాలో ఏమైనా సరే చూడాలనుకున్న వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పనిసరిగా నేను సజెస్ట్ చేసేటువంటి అమేజింగ్ ప్లేస్ జూ పాయింట్. ఖచ్చితంగా పిల్లలకి మాత్రం చూపించాలి, ఎందుకంటే ఇన్ని యానిమల్స్ చాలా బాగుంది. ఇక్కడ డ్రాబ్యాక్ ఒకటి ఉంది, అదేంటంటే మామూలుగా ఏ జూ పార్క్లో అయినా సరే వాటర్ పెడతారు, వీళ్ళు వాటర్ పెట్టలేదు, మనం కొనుక్కొని తాగాలి. అదొక్కటి చిన్న డ్రాబ్యాక్ అది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరం కలుస్తున్న అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా.